ఈరోజు అంటే 2024 సెప్టెంబర్ 23న వేర్వేరు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి వేర్వేరు అంశాలు అవి ఒక స్టూడెంట్గా ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ విధమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ దానికి అనుబంధంగా ఉన్నటువంటి కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఇప్పుడు మనం చర్చిద్దాం. దీనిలో మొట్టమొదటి మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈరోజు ఈనాడు పేపర్లో కరెంట్ అఫైర్స్ అనే విభాగంలో ఒక అంశాన్ని ఇచ్చారు. అదేంటంటే, ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవై వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం 2024కి ఎంపికైనటువంటి భారత పారిశ్రామికవేత్త ఎవరు అనే ప్రశ్న ఇచ్చారు. అది వెల్లయ్యన్ సుబ్బయ్య అనేటువంటి ఆన్సర్ ఇచ్చారు. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అదేంటంటే, ఇప్పుడు చూడండి, ప్రతిష్టాత్మకమైనటువంటి ఈవై వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఉంది కదండి. ఈ అవార్డుని 2024ని ఎవరు ఎన్నికయ్యారు అంటే వెల్లయ్యన్ సుబ్బయ్య గారు ఎన్నికయ్యారు. అయితే ఈ వెల్లయ్యన్ సుబ్బయ్య గారు మన భారతదేశానికి చెందిన వ్యక్తి అనే విషయం మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా ఇప్పటికే ఈ అవార్డుని గెలుపొందినటువంటి వారిలో భారతీయ పారిశ్రామికవేత్తలో ప్రధానమైన వ్యక్తులు ఎవరంటే మన నారాయణమూర్తి గారు, ఉదయ్ కొటాక్ గారు, నారాయణమూర్తి గారు, ఉదయ్ కొటాక్ గారు, కిరణ్ మజుందార్ షా గారు ఆల్రెడీ ఉన్నారన్న విషయాన్ని ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ప్రధాన అంశం. మరొకటి ఏంటంటే, ఒక ప్రఖ్యాతమైనటువంటి మన ఇండియాలో ప్రధానమైనటువంటి ఒక గుడికి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని గతంలో సుమారు 500 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి స్మగ్లింగ్ ద్వారా పట్టుకెళ్ళిపోయారు. అది అమెరికాలో ఉన్నటువంటి ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో ఉంది. ఆ యూనివర్సిటీ వాళ్ళు మన ఇండియాకి ఆ విగ్రహాన్ని ఇచ్చేయడానికి నిశ్చయించుకోవడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఏ విధంగా ప్రశ్నలు వస్తాయంటే, సెయింట్ తిరుమంకై ఆల్వార్ కాంస్య విగ్రహాన్ని భారతదేశానికి అప్పగించిన సంస్థలు అనేటువంటి సైడ్గా మనం చేసుకోవచ్చు. దీనికి క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అని అంటే, భారతదేశానికి చెందినటువంటి సెయింట్ తిరుమంకై ఆల్వార్ కాంస్య విగ్రహం తిరిగి భారతదేశానికి అప్పగించాలని భావిస్తున్నటువంటి యూనివర్సిటీ ఏది అనే ప్రశ్న వస్తుంది. ఆ యూనివర్సిటీ ఏది అని అంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ. ఇది ఆల్రెడీ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ చెందినటువంటి ఒక మ్యూజియం కూడా ఉందండి. ఆ మ్యూజియం పేరు ఏంటంటే అష్మోలియన్ మ్యూజియం. అష్మోలియన్ మ్యూజియంలో ప్రస్తుతం ఈ సెయింట్ తిరుమంకై ఆల్వార్ యొక్క కాంస్య విగ్రహాన్ని భద్రపరచడం జరిగిందనమాట. ఈ విధంగా మనకందరికీ తెలిసిందే కదండి, ఆల్వార్లు మరియు నైనార్లు అనేటటువంటి ఈ దేవుని యొక్క భక్తులు మన సాధారణంగా మన హిస్టరీ బుక్స్లో మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఆల్వారే ఒక ఆయన మన సెయింట్ తిరుమంకై ఆల్వార్ అనమాట. ఆయన విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం దీన్ని పట్టుకెళ్ళిపోవడం జరిగింది. ఇది ప్రస్తుతం మళ్ళీ ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. ఇది జనరల్గా ఉన్నటువంటి అంశం. అయితే మనం ఇంకా ఇంపార్టెంట్ అంశం ఏం చూసుకోవాలంటే జిమెక్స్ విన్యాసాల గురించి. జిమెక్స్ 2024 విన్యాసాలని ఈ మధ్యకాలంలో నిర్వహించుకోవడం జరిగింది. అయితే జిమెక్స్ 2024 మిలిటరీ విన్యాసాలు అనేవి ఏ దేశంతో భారతదేశం చేసేటటువంటి మిలిటరీ విన్యాసాలు అంటే ఇండియా అండ్ జపాన్. ఇండియా, జపాన్ దేశాలు సంయుక్తంగా చేసేటటువంటి విన్యాసాలని జిమెక్స్ మిలిటరీ విన్యాసాలను పిలుస్తారనమాట. ఈ జిమెక్స్ 2024 విన్యాసాలు ఇప్పుడు ప్రారంభమవడం జరిగింది. అయితే జిమెక్స్ 2024 మిలిటరీ విన్యాసాలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే జపాన్లోని యోకోసుకా. ఇది ఆల్రెడీ ఇచ్చాడండి. ఇది జపాన్లోని యోకోసుకాలో ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేటువంటి జిమెక్స్ 24 విన్యాసాలు నిర్వహించబడుతున్నాయి అన్నమాట ప్రజెంట్. అయితే జిమెక్స్ అంటే అర్థం ఏంటి అంటే జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్. జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్, దాన్ని జిమెక్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. అది జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్. ఈ జపాన్ ఇండియా మిలిటరీ ఎక్సర్సైజ్లో ఇది ఏ రకానికి చెందినటువంటిది జిమెక్స్ అంటే నౌకాదళానికి చెందినమాట. అంటే మ్యారిటైమ్ విన్యాసాలు అనమాట. నౌకాదళానికి సంబంధించినటువంటి విన్యాసాలు అంటే ఇండియా యొక్క నౌకాదళం అండ్ జపాన్ యొక్క నౌకాదళం సంయుక్తంగా చేసే మిలిటరీ విన్యాసాలని జిమెక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఇందులో ఇవ్వలేనటువంటి కొన్ని అంశాలను చూద్దాం. దీనిలో ఏంటంటే అసలు జపాన్ ఇండియాల మధ్య ఎటువంటి మిలిటరీ విన్యాసాలు జరుగుతూ ఉంటాయి అని అంటే, మన సాధారణంగా నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, సాధారణంగా మిలిటరీ అనేది 3 పార్ట్స్గా ఉంటుంది. ఒకటి ఆర్మీ, 2 నావికాదళం అంటే నౌకాదళం, అలాగే 3ది ఎయిర్ ఫోర్స్. ఈ 3 కూడా మన జపాన్తో వేరు రకాల విన్యాసాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇండియా జపాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మిలిటరీ విన్యాసాలు. ఇండియా జపాన్ ఆర్మీలు సంయుక్తంగా ధర్మా గార్డియన్ అనే మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తూ ఉంటాయి. చూసుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఇండియా జపాన్ దేశాల యొక్క ఇరు దేశాల యొక్క ఆర్మీస్ మధ్య నిర్వహించబడేటటువంటి మిలిటరీ విన్యాసాలని ధర్మా గార్డియన్ అంటారు. అలాగే నావికాదళం
నావికాదళానికి సంబంధించింది ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, జిమెక్స్ అని నిర్వహిస్తారు. ఈ జిమెక్స్ అనేది భారతదేశానికి సంబంధించినటువంటి మరియు జపాన్కి చెందినటువంటి నేవీల మధ్య జరిగేటటువంటి నేవీస్ మధ్య జరిగేటటువంటిది జిమెక్స్. అలాగే ఎయిర్ ఫోర్స్ల మధ్య ఇండియా అండ్ జపాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ల మధ్య జరిగేటటువంటి విన్యాసాన్ని ఏమంటారంటే షిన్యూ మైత్రి అంటారనమాట. షిన్యూ మైత్రి చూడండి, ఆర్మీల మధ్య జరిగేదాన్ని ధర్మాగాడి అని అంటారు. నేవీల మధ్య జరిగేటటువంటి విన్యాసాలని జిమెక్స్ అంటారు. అలాగే ఎయిర్ ఫోర్స్ల మధ్య అంటే భారత్ జపాన్ దేశాల యొక్క ఎయిర్ ఫోర్స్ల మధ్య జరిగేటటువంటి మిలిటరీ విన్యాసాలని షిన్యూ మైత్రి అని పిలుస్తారన్నమాట. ఈ మూడు తప్పనిసరి గుర్తుంచుకోండి. అయితే ఇది మూడే కాకుండా భారత్ అండ్ జపాన్లు సంయుక్తంగా పాల్గొనే మరో 2 మిలిటరీ విన్యాసాలు కూడా ఉన్నాయి. అదేంటంటే భారత్ అంటే ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిపి మలబార్ అనే విన్యాసాలు పాల్గొంటూ ఉంటాయన్నమాట. మలబార్లో పాల్గొనేటటువంటి దేశాలు ఏవి అంటే ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు కలిసి మలబార్ మిలిటరీ విన్యాసాల్లో పాల్గొంటూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇండియా, జపాన్లు మిలన్ ఎక్సర్సైజ్లో కూడా సంయుక్తంగా పాల్గొంటూ ఉంటాయి. ఈ మిలన్ ఎక్సర్సైజ్లు కూడా సాధారణంగా పాల్గొంటూ ఉంటాయి. ఇవి ద్వైవార్షిక విన్యాసాలు అన్నమాట. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి మన అండమాన్ నికోబార్ దీవుల్లో ఇవి నిర్వహించబడుతూ ఉంటాయి సాధారణంగా. ఈ మిలన్ ఎక్సర్సైజ్లో కూడా మన ఇండియా, జపాన్లు సంయుక్తంగా పాల్గొంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను చెప్దాం అనుకున్న విషయాలు ఏంటంటే, ఒకటి ఆర్మీల మధ్య జపాన్, ఇండియా ఆర్మీల మధ్య జరిగే మిలిటరీ విన్యాసం ధర్మాగాడియన్, జపాన్, ఇండియా ఎయిర్ ఫోర్స్ల మధ్య జరిగేది షిన్యూ మైత్రి, అలాగే జపాన్, ఇండియా నావికా దళాలు నేవీల మధ్య జరిగేది జిమెక్స్, అలాగే ఇండియా, యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగేటటువంటి మిలిటరీ విన్యాసాలు మలబార్ విన్యాసాలు, అలాగే ఇండియా, జపాన్ సాధారణంగా పార్టిసిపేట్ చేసేటటువంటి మిలిటరీ విన్యాసాలు మిలన్ ఎక్సైజ్. ఇవి మనం లేనటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అనమాట. అలాగే మన బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం గురించి కూడా ఇక్కడ ఆల్రెడీ జూన్లో జరిగిపోయింది. జూన్ 12న అది జరుగుతుందన్నమాట. అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇటీవల ఏ తూర్పు ఆఫ్రికా నగరంలో తన కార్యాలయం ప్రారంభించింది అన్నాడు. అది నైరోబీలేని కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా జస్ట్ కొద్దిగా చూసుకోండి సరిపోద్ది. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. ఈనాడులోని ఇచ్చినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. అదేంటంటే రామగుండంలో కొత్తగా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ప్రారంభించాలని ఏర్పాటు చేయాలని తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. రామగుండంలో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్. అయితే ఇప్పటికే రామగుండంలో విద్యుత్ ప్లాంట్ ఉండేది. ఆ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఇంచుమించుగా 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఆల్రెడీ ఉండేది. కానీ ఈ విద్యుత్ ప్లాంట్లో దాని టైం కంప్లీట్ అయిపోయింది కాబట్టి, అంటే దాని యొక్క జీవితకాలం పూర్తి అయిపోవడం వలన లాభదాయకంగా లేదని చెప్పి దాన్ని ఆపివేయడం జరిగిందనమాట. ఆల్రెడీ దాన్ని ఆపివేయడం జరిగింది. విద్యుత్ ప్లాంట్ని ఆపివేయడం జరిగింది. ఆపివేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా రామగుండం సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ని నిర్మాణం చేయాలని తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుంది అనమాట. అయితే ఇక్కడ దీని మీద ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అంటే, కొత్తగా ఎక్కడ సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అనే ప్రశ్న వస్తుంది. అది రామగుండం. ఈ రామగుండంలో ఈ కొత్తగా విద్యుత్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈ రామగుండంలో ఏర్పాటు చేసే సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్కు ఎవరెవరు భాగస్వామ్య సంస్థలుగా ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది అని అంటే, మన సింగరేణి బొగ్గు సంస్థ, ఈ సింగరేణి సంస్థ ఒకటి, అలాగే తెలంగాణకు చెందినటువంటి తెలంగాణ జెన్కో సంస్థ ఒకటి అండ్ సింగరేణి సంస్థ, ఈ 2 కలిపి సంయుక్తంగా ఈ రామగుండం క్రిటికల్ సూపర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధాన అంశం. మరొక అంశం చెప్తాను. అదేంటంటే ఇక్కడ ప్రధానమైన అంశం శ్రీలంకలో 21వ తారీఖున ఓటింగ్ జరిగింది. అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగాయి అనమాట. అందులో ఆ శ్రీలంక జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి కూడా కొన్ని అంశాలు మీకు ఇస్తాను. సాధారణంగా శ్రీలంకని ఐలాండ్ కంట్రీ అని పిలుస్తారు, అంటే ద్వీప దేశము అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ద్వీప దేశము అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే ఐలాండ్ కంట్రీ అని దేని పిలుస్తారంటే శ్రీలంకని పిలుస్తూ ఉంటారనమాట. ఈ శ్రీలంకలో ఇప్పుడు
అత్యధిక ఓట్లు సాధించి శ్రీలంక కొత్త రాష్ట్రపతి కింద ఎవరు ఎన్నికయ్యారు అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరు అని అంటే అరుణకుమార దిశనాయకే. అరుణకుమార దిశనాయకే, ఆయన సాధారణంగా దిశనాయకే అని పిలుస్తున్నారు. దిశనాయకే, అరుణకుమార దిశనాయకే అనే ఆయన ప్రస్తుతం రాష్ట్రపతిగా, అంటే శ్రీలంకలో రాష్ట్రపతి కింద ఎన్నిక కావడం జరిగింది అని అన్ని న్యూస్ పేపర్లు ఇచ్చాడు. అయితే ఏ న్యూస్ పేపర్లోని ఇవ్వలేని అంశాన్ని కూడా మనం డెఫినెట్గా మనం టచ్ చేయాలి. అదేంటంటే అసలు శ్రీలంకలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో ఈ దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, ఓడిపోయిన వ్యక్తి ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, అలాగే మన దిశనాయకకి అంటే శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి దిశనాయకకి ఎంత ఓట్ల పర్సంటేజ్ వచ్చింది, ఓడిపోయిన వ్యక్తికి ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఈ అంశాలు కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అవి మీకు చెప్తాను చూడండి. ఒకటి, శ్రీలంక ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి అరుణకుమార ఏకే దిశనాయకే, ఈయన ఏకేడి అని కూడా పిలుస్తుంటారు. ఈ ఏకేడి గారికి సుమారుగా అంటే మొత్తంగా ఫస్ట్ రౌండ్ కాదు లాస్ట్ రౌండ్ చిట్ట చివరి రెండుకి వచ్చేటప్పటికి 50.89% ఓటింగ్ వచ్చిందండి. 55.89% ఓటింగ్ వచ్చింది. అయితే ఈయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే జేవీపీ అనే పార్టీకి అనమాట. జేవీపీ అంటే జనతా విముక్తి పెరమున. జనతా విముక్తి పెరమున అనేటువంటి పార్టీ మన సాధారణంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, మనందరికీ తెలిసిందే కదండి. కమ్యూనిస్ట్ పార్టీలో మళ్ళీ రకాలు ఉంటాయి. దానిలో మార్క్సిస్ట్ లెనినిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ శ్రీలంక ఏది అంటే జేవీపీ అనమాట. ఈ జేవీపీ పూర్తి పేరు ఏంటంటే జనతా విముక్తి పెరమున. ఈ జనతా విముక్తి పెరమునకు చెందినటువంటి అరుణకుమార దిశనాయకే అనే ఆయన 55.89 ఓట్ల శాతాన్ని సాధించి ప్రస్తుతం శ్రీలంక యొక్క రాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగింది. మరి ఓడిపోయిన వ్యక్తి ఎవరు అని అంటే ఓడిపోయిన వ్యక్తి పేరు సజిత్ ప్రేమదాస. సజిత్ ప్రేమదాస. ఈ సజిత్ ప్రేమదాసకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయంటే 44.11% ఆఫ్ ఓట్లు వచ్చాయి. ఈయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అంటే ఎస్జేబి అనే పార్టీకి చెందిన. ఎస్జేబి అంటే సమగి జన బలవేగాయే, సమగి జన బలవేగయే అనేటటువంటి పార్టీ అనమాట. సమగి జన బలవేగయే అనేటువంటి పార్టీని ఎస్జేబి అంటారు. ఆ ఎస్జేబికి చెందినటువంటి సజిత్ ప్రేమదాస కేవలం 44.11 ఓట్ల శాతం సాధించి ఆయన ఓడిపోవడం జరిగిందనమాట. అయితే వీళ్ళే కాకుండా రనిల్ విక్రమసింఘే, స్వతంత్ర అభ్యర్థిగా రనిల్ విక్రమసింఘే పోటీ పడ్డారు, కానీ ఫస్ట్ రౌండ్ నుంచి ఆయన ఎలిమినేట్ అయిపోయారు. అలాగే ఆయనే కాకుండా అరియనేతిరాన్ పక్కియా సెల్వం అనే ఒక వ్యక్తి కూడా వచ్చారు. ఆయన జస్ట్ 1.4% ఆఫ్ ఓట్లు మాత్రమే సాధించడం వల్ల ఆయన కూడా పోటీ నుంచి ఎలిమినేట్ అయిపోయారనమాట. ఇది దీనికి సంబంధించిన అంశాలు. ఇక్కడ మరొక ప్రధాన అంశం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శ్రీలంక రాష్ట్రపతి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబడ్డాయి. ఎందుకంటే మన పొరుగు దేశం కాబట్టి మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అది ఎప్పుడంటే సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 21వ తేదీన ఆయన మన శ్రీలంకలో ఎలక్షన్ జరగడం జరిగిందనమాట. నెక్స్ట్ మరొక అంశం చూద్దాం. అదేంటంటే చిరంజీవి గారికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అట్రాసిటీ మీద, అంటే వేరు రాష్ట్రాల్లో దళితుల మీద జరిగినటువంటి అట్రాసిటీస్ కేసులు ఉంటాయి కదండి, ఆ కేసుల్లో అత్యధికంగా వచ్చినటువంటి కేసులపై ఒక నివేదికని కేంద్ర మంత్రిత్వ శాఖలు రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లు 3 టాప్ మోస్ట్లో ఉన్నాయన్నమాట. సుమారుగా 23%, 23% కేసులు అనేవి ఉత్తరప్రదేశ్ అనేది దానిలో నమోదవడం జరిగింది. రాజస్థాన్లో 16%, మధ్యప్రదేశ్లో 15%, అలాగే ఆంధ్రప్రదేశ్లో 4%, తెలంగాణలో 3% ఓట్లు, అంటే 3% కేసులు. దేశవ్యాప్తంగా నమోదైనటువంటి అట్రాసిటీ కేసుల్లో 23% ఉత్తరప్రదేశ్లో మాత్రమే నమోదయ్యాయి, 16% రాజస్థాన్లో నమోదయ్యాయి, 4% ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యాయి, 3% తెలంగాణలో నమోదయ్యాయి. ఈ పాయింట్ కూడా మనం తప్పనిసరిగా ఈ రిపోర్ట్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మరొక హిందూలోని లెఫ్ట్ లీడర్ దిశనాయకే ఈజ్ శ్రీలంకాస్ ప్రెసిడెంట్ అని మరొక అంశాన్ని కూడా ఇచ్చాడు. ఇది ఆల్రెడీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఒక నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ గురించి కూడా ఒక చిన్న అంశం ఇచ్చాడు. సరే, తర్వాత చిరంజీవి గారికి చిరంజీవి హానర్డ్ విత్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎంపిక కావడం జరిగిందనమాట. అందువల్ల ఆయనకి సంబంధించి కొన్ని అంశాలు మనం తెలుసుకుందాం. భవిష్యత్తులో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అని చూద్దాం. అదేంటంటే, తెలుగు సినీ హీరో అయినటువంటి చిరంజీవి గారు ఇటీవల ఏ కారణంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు అనంటే, సినీ పాటల్లో 24,000 స్టెప్స్ పూర్తి చేసినటువంటి నటుడిగా గుర్తింపు పొంది ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదవడం జరిగిందనమాట. 24,000 స్టెప్స్లో 24,000 స్టెప్పుల్ని పూర్తి చేసినటువంటి ఏకైక నటుడిగా ఈయన రావడం జరిగిందనమాట. అయితే ఈ స్టెప్పులు వేసినటువంటి ఈ చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ఒక అవార్డు అందజేశారు. ఆ అవార్డు పేరేంటి అని అంటే మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ అవార్డ్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడండి. మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ అవార్డ్ అని దాన్ని ఇవ్వడం జరిగిందనమాట. మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్ అవార్డ్ అనేటువంటి అవార్డుని ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది. అయితే చిరంజీవి గారు పూర్తి చేసినటువంటి మొత్తం రికార్డ్స్ ఏంటి? ఆ రికార్డ్స్ అంటే ఆయన మొత్తం సినిమాలు నటించినటువంటి సినిమాలు 156 సినిమాలు. వీటిలో సుమారు 537 పాటలకి ఆయన డ్యాన్స్ వేయడం జరిగింది. ఇవన్నీ కలిపి సుమారు 24,000 స్టెప్స్, 24,000 స్టెప్స్ ఈయన వేయడం జరిగిందనమాట. అందువల్లే ఈయనకి ఈరోజు ఈ అవార్డు దక్కడం జరిగింది. అసలు చిరంజీవి గారి యొక్క అసలు పేరు ఏంటి అనే ప్రశ్న ఏంటంటే కొన్నిదెల శివశంకర్ వరప్రసాద్. అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారి యొక్క బిరుదులు, ఆయన బిరుదులు ఏంటి అంటే మనందరికీ తెలిసిందే మెగాస్టార్ ఒకటి, అలాగే సుప్రీం హీరో అని కూడా ఆయన్నే పిలుస్తుంటారు. అయితే ఇవన్నీ అందరికీ తెలిసినవే, కానీ మనకు తెలియనటువంటి అంశాల మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. అదేంటంటే చిరంజీవి గారు గతంలో ఒక కేంద్ర మంత్రిత్వ శాఖలో మంత్రిగా పనిచేశారు. అది ఏ మంత్రిగా పనిచేశారు అని అంటే కేంద్ర టూరిజం మంత్రిగా పనిచేశారనమాట. కేంద్ర టూరిజంలో సహాయ మంత్రిగా ఆయన సేవలు అందించారు. అంతేకాకుండా ఆయనకి ఇంచుమించుగా 2006 సంవత్సరంలో 2006లో ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అలాగే లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, చిరంజీవి గారి పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందండి? 2006. పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చింది? 2024లో వచ్చిందనమాట. అలాగే చిరంజీవి గారు ఎక్కడ పుట్టారు అంటే ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి డిస్టిక్లోని మొగల్తూరులో పుట్టారు. చిరంజీవి గారు నటించినటువంటి మొట్టమొదటి సినిమా ఇది అంటే పునాది రాళ్ళు. పునాది రాళ్ళు అనేది 1949లో రిలీజ్ అయిందండి. 1979లో రిలీజ్ అయిందండి. 1979లో రిలీజ్ అయినటువంటి పునాది రాళ్ళు సినిమా అనేది ఆయన మొట్టమొదటి సినిమా. కాకపోతే అది రిలీజ్ అవడానికి ముందుగానే మరో సినిమా రిలీజ్ అయిపోయింది. ఎందువల్లంటే స్టార్ట్ అయింది పునాది రాళ్ళు మొదట స్టార్ట్ అయింది, కానీ రిలీజ్ అవ్వడం కొద్దిగా లేట్ అయింది. కానీ కొద్దిగా లేట్గా స్టార్ట్ అయినప్పటికీ వేగంగా రిలీజ్ అయిపోయినటువంటి 1978లో రిలీజ్ అయిపోయినటువంటి సినిమా ఏది అంటే ప్రాణం ఖరీదు. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమా మొట్టమొదటి విడుదలైన సినిమా. ఆయన నటించిన సినిమా ఏది అంటే పునాది రాళ్ళు, కానీ ఆయన అది రిలీజ్ అవ్వడం మాత్రం 1979లో రిలీజ్ అయిందనమాట. ఇది చిరంజీవి గారి గురించి కొన్ని అంశాలు, ప్రధాన అంశాలు. అలాగే ఇండియన్ చెస్ టీమ్స్ ఈరోజు సుమారుగా మహిళల విభాగంలోనూ పురుషుల విభాగంలో కూడా మన గోల్డ్ ప్రైజ్ వచ్చి చెస్ ఒలింపియాడ్, బుడాపెస్ట్లో జరుగుతున్నటువంటి చెస్ ఒలింపియాడ్లో మన భారతదేశానికి అత్యధికంగా స్వర్ణాలు కూడా గెలుపొందడం జరిగింది. దాని మీద కూడా మీరు ఆల్రెడీ చదివి ఉంటారు అనుకుంటున్నాను. అలాగే దిష్నాయకి గురించే చాలా న్యూస్ పేపర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ మరొక తెలుగు న్యూస్ పేపర్లో గోండీ లిపి సృష్టికర్త అయినటువంటి జంగు మృతి అని ఒక చిన్న ఆర్టికల్ ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందువలంటే సాధారణంగా లిపులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లిపి, లేకపోతే తమిళ లిపి, ఇలాంటి లిపిల్లోనే అంతరించిపోతున్నటువంటి దశలో ఉన్నటువంటి ఒక లిపి ఉంది. దాని పేరే గోండీ లిపి. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఉందన్నమాట ఆ లిపి. ఆ లిపిని సృష్టికర్త అయినటువంటి ఎవరు ఇటీవల మరణించారు అనే ప్రశ్న రావచ్చు. ఆయన పేరు ఏం పేరు అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను చూడండి, కొట్నాక్ జంగు గారు. ఈయనే కొట్నాక్ జంగు గారు. ఈ కొట్నాక్ జంగు గారే ఆల్రెడీ గోండీ లిపి చాలా కాలం నుంచి ఉంది, కానీ ఆ లిపిలో ఉన్నటువంటి కొన్ని అంశాలకి అంటే గుణింతాలు, గణితము ఇలాంటి వాటిని కూడా ఆయన సృష్టించారన్నమాట. నిజానికి ఈ గోండీ భాష చాలా పురాతనమైందే, కానీ దానిలో ఉన్నటువంటి కొన్ని అంశాలని అంటే గుణింతాలు, గణితము ఇలాంటి అంశాలని దానికి చొప్పించిన వ్యక్తి ఎవరంటే కొట్నాక్ జంగు గారు. ఆయన ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది. అయితే గోండీ లిపి సృష్టికర్త అయినటువంటి కొట్నాక్ జంగు గారు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూరు మండలంలోని గుంజాల. చూడండి, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూరు మండలంలోని గుంజాల
ఓకే. నెక్స్ట్ యునెస్కో ప్రకారం గోండీ భాష అనేది ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నటువంటి భాష అంటే అది వల్నరబుల్ భాష, అంటే విలుప్త దశలో ఉన్నటువంటి భాష అనమాట. విలుప్త దశలో ఉన్నటువంటి భాష. ఇది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లోనే కాకుండా ఒడిశా రీజియన్, మధ్యప్రదేశ్ ఈ రీజియన్స్లో కూడా సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అసలు ఈ గోండీ భాషకి మరొక పేరు కూడా ఉంది. గోండీ భాషకు ఉన్నటువంటి మరో పేరు ఏంటి అంటే కొయిత్తూర్. కొయిత్తూర్ కొయిత్తూర్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు అనమాట. కొయిత్తూర్. ఓకే. ఈ కొయిత్తూర్ అన్నా సరే గోండి లిపి అనమాట అర్థం. ఇది గోండి భాష గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు అనమాట. ఇది ఈరోజు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైన అంశాలు. రేపు మరిన్ని అంశాలతో మళ్ళీ ముందు ఉంటాం. అయితే మీకు ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్, కరెంట్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ మ్యాగజైన్ మీకు కావాలనుకుంటే 9949449941కి మీ పేరుని పంపించి, వాట్సాప్లో పంపించి మీ పేరు నమోదు చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ని, జనరల్ స్టడీస్ని కూడా మీరు చదువుకోవాలి, ఫ్రీగా చదువుకోవాలనుకుంటే మన యాప్ అయినటువంటి గాంధీవం యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.